Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు కనకాంబరాలు బాగా పోస్తూ ఉంటాయి కదా. కనకాంబరాలు అన్ని సీజన్స్లో పోస్తాయి, కానీ సమ్మర్లో అయితే చెప్పనే అవసరం లేదు, బాగా పోతుంటుంది అనమాట. ఇది చక్కటి టైం అండి దానికి. మరి ఈ కనకాంబరాల చెట్లు ఉన్నాయా మీ దగ్గర? లేకపోతే కనుక కొమ్మలైనా పెట్టేసుకోవచ్చు అండి. కానీ ఈ టైంలో కాదు పెట్టుకోవాల్సిందే, వర్షాకాలం శీతాకాలం పెట్టుకుంటే చక్కగా బ్రతికిపోతాయి. అవే నేను కొమ్మలు పెట్టి బ్రతికించానమాట. 544 అనుకుంటానండి, ఆ వీడియోలు పెట్టి చూపించాను చూడండి. ఆ కొమ్మలు నేను చిన్న చిన్న వాటిలోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను. అవసరానికి ఇంకేవి అందుబాటులో లేక చిన్న చిన్న వాటిలో పెట్టాను. కాకపోతే ఏంటంటే దాంట్లో బలం సరిపోదండి, పెద్దగా పొయ్యి అనమాట. మొగ్గలు వచ్చినా ఒకటి అరా వస్తాయి, పూలు పోస్తాయి అంతే. అందుకోసమని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద వాటిలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. మామూలుగా అయితే చిన్నప్పుడు సీడ్స్ తో వచ్చేసేయండి, సీడ్స్ వేసుకుంటూ వచ్చేసేయి. ఇప్పుడు కొన్నిట్లకే సీడ్స్ ఉంటున్నాయి, అన్నిటికి సీడ్స్ ఉండట్లేదు. ఆ సీడ్స్ ఉంటున్న వాటికి ఏంటంటే కొమ్మలు పెట్టుకుంటే మనకి బ్రతికిపోతాయి అన్నమాట. ఇది చూడండి, బెండ మొక్క అండి. కోతులు వచ్చేసి వేరే వాటిలో కూడా బెండ మొక్కలు ఉంటే కొరికి తినేసేసి కొమ్మలు ఇరిచేసి కాయలు ఉంటే తినేసి వెళ్ళిపోతున్నాయి కదా, వెళ్ళిపోతున్నాయండి. ఇది కూడా అలాగే చేసేస్తున్నాయి. నాకు చిరాకు పొట్టేసేసి దీంట్లో తీసేసి దీంట్లో మనకి కనకాంబరం కొమ్మ పెట్టుకున్నది మనము ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా, ఇది తీసి దీంట్లో పెట్టుకుందామండి. ఇంకోటి ఉంది, అది దీనికంటే చిన్న దాంట్లో ట్రాన్స్ప్లాంట్ ఆల్రెడీ చేసేసాను, అది ఒకటి చూపిస్తాను. అది అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే పూలు పోయడము. ఇది పెట్టేసినా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అది తీసేసి ఇది పెట్టానండి, చక్కగా ఎదుగుతుంది. ఇది మా చుట్టాల ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా సంవత్సరం అయిందండి. ఇది నా అంత హైట్ ఉంటుంది వాళ్ళింట్లో చెట్టు అనమాట. హైట్గా ఉంటే ఆ హైట్కి తగ్గ గుబురుగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది చెట్టు. పూలు కూడా కనకాంబరాలు మన సౌందర్య కనకాంబరాలు లాగా అనిపిస్తాయి కొంచెం, కానీ అవి అయితే కాదు, కానీ వాటిలాగా ఉంటాయి అనమాట. కొంచెం బాగా కొంచెం థిక్ కలర్లో ఉంటాయి. ఇదండి, ఇలా చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఈ చక్క పూలు కూడా పోయటం స్టార్ట్ అవుతుంది. ఇట్లా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడాను. కనకాంబరాలు చూసారా, ఇది చక్కగా బాగున్నాయి కలరు. వీటికి సీడ్స్ ఏర్పట్టలేదండి, ఉండమనే చెప్పారు మా బంధువులు ఆవిడ. కాకపోతే ఏంటంటే నేను చూసినా లేవు, కానీ నేను ఇక్కడికి వచ్చిన సీడ్స్ ఏర్పడి నేను చూశాను అనమాట, సీడ్స్ ఉండటము. ఈసారి ట్రై చేసి అసలు ఉన్నాయా లేవా, వేస్తే వస్తున్నాయా లేదో కూడా చూడాలి ఫ్రెండ్స్. చూసి నేను ప్రయోగం చేసి చూస్తాను. వస్తే కనుక ఇవి కూడా సీడ్స్తో మనం వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వేరేదండి, కొంచెం పెద్ద దాంట్లో పెట్టాను అన్నాను కదా, కొమ్మ దీంట్లో పెట్టాను. ఇది కింద పెడితే గనక 5.5 అడుగులు అట్లా ఎదిగిపోతుందండి. ఎదిగిపోయి గుబురుగా ఉండి బోల్డ్ అన్ని పూలు అనమాట. ఇంకా నాకు అవకాశం లేదు కదా కింద పెట్టడానికి ప్రస్తుతానికి, అందుకని అట్లనే పెట్టేస్తాను పాట్స్లో. చక్కగా ఎదుగుతుంది. వీటిని చక్కగా మన మల్లెపూలల్లో వేసి కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి. మల్లెపూలలో వేయి మళ్ళీ మరువం కానీ దవనం కానీ వేసి కట్టుకుంటే బాగుంటుంది. దవనం కంటే మరువం బాగుంటుందండి ఈ కదంబ మాలల్లో వేసి కట్టుకుంటే. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఇలా పోస్తుంది అనమాట. సీడ్స్ ఉండే కనకాంబరాలు ఏంటి అంటే పెద్ద కనకాంబరాలు అంటాం కదండి, వాటిలో సీడ్స్ ఉంటాయి. అలాగే లేడీ కనకాంబరాలు అనేవి ఉండేవి మా చిన్నప్పుడు, అవి ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటిలో కూడా సీడ్స్ ఉంటాయండి. అలాగే ఇప్పుడు రెడ్డిష్ కనకాంబరాలు వస్తున్నాయి కదా, బాగా థిక్ రెడ్లో ఉండేవి, కొంచెం లేడీ కనకాంబరాలు లాగా ఉంటాయి కదా, అవి వాటికి కూడా సీడ్స్ వస్తాయి. ఇంకేటికి కూడా సీడ్స్ ఉండట్లేదండి. అన్నీ కూడా ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి లేనివి కూడా మనం కొమ్మలు పెట్టుకుంటే ఈజీగా, చాలా ఈజీగా బ్రతికిపోతాయి అన్నమాట. అలా ట్రై చేయొచ్చు మనము. పసుపచ్చ కనకాంబరాలకు కూడా సీడ్స్ అయితే ఏర్పడతాయి, కానీ అంటే గింజల్లాగా అనిపిస్తాయి, కానీ కడతాయి, కానీ దాంట్లో సీడ్స్ ఉంటాయి కానీ ఉండి అవి మొలకలు మాత్రం రావండి. అదే అనమాట. మీ దగ్గర కనుక కనకాంబరాలు లేకపోతే కనుక ఇంకెందుకు ఆలస్యం, రేపు వర్షాకాలం పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. విత్తనాలు అయితే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు, కానీ కొమ్మలు అయితే మట్టుకు వర్షాకాలం దాకా ఆగాలండి. ఇదండి
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ.